డబ్బులు సంపాదించేందుకోసం ఇలాంటి దిగజారుడు చర్యలు కూడా స్టార్ట్ అవుతాయని కల్లో ఎవరు కూడా అనుకోలేదేమో గతంలో. కానీ ఇప్పుడు జరిగిపోతున్నది. అంబర్పేటలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు రైడ్ చేసి ఒక కుటుంబంలో భార్యాభర్తను అరెస్ట్ చేశారు. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరితో కలివిడిగా ఉంటారట. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి, వాళ్ళేం నేరం చేశారని పక్కన వాళ్ళు అడిగితే అసలు విషయం తెలిసి అందరూ షాక్ తింటున్నారు. ఏంటంటే ఈ భార్యాభర్త ఒక కెమెరా కొనుక్కున్నారు. కెమెరా పెట్టుకుని ఇంటర్నెట్లో వాళ్ళిద్దరే సెక్సువల్ యాక్టివిటీ చేసుకుంటూ దాన్ని లైవ్లో చూపెడతారు, లేదా అది రికార్డ్ చేసి వీడియో ఇస్తారు. లైవ్లో చూస్తే 2000 వీడియో చూస్తే 500. వాళ్ళిద్దరి యొక్క వ్యక్తిగత లైంగిక జీవనం ఇది. అంటే డబ్బులు సంపాదించుకోవడానికి ఇలాంటి స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి. దాని మీద ఇప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏదైతే యూఆర్ఎల్ ఆ సిస్టమ్ని చెక్ చేసి ట్రాక్ చేసి ఐడెంటిఫై చేసి పట్టుకున్నారు. దాంతో ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి అలాగే మొత్తం సమాజం మొత్తానికి అర్థమైంది ఇలాంటి కొత్త తరహా నేరం ఒకటి జరుగుతుందని.